గీత ఆ బన్నిగాడు అసలు అవపడతలేడు, ఎక్కడ పోయిండే? పోరి ఆడి ఆయనకి అంజన మాలేసుకున్నాడు తప్పు. అంజన మాలేసుకున్నాడు తప్పు. అవునే, సరే కానీ మరి సినిమాకి పోదామా? ఇప్పుడేం సినిమానే? బగ్గన్న దావతుల పండుగని భరతుల టిల్లు అన్న డీజే పెడితే డిచాక్ డిచాక్ అవుతామా? ఆ సినిమా పోదాం. ఓ రాది కాదు, పక్కన దావత్తు బండుగాని భరత్ కాదే, మల్లేశన్న దావతుల బండుగాని భరతుల డిజెటిల్లు సినిమా. గదే డీజేటిల్లు రెండోది వచ్చిందటగా, మరి పోదామా? సరే పోదాం కానీ మీ ఓని విలువే, అందరం కలిసి పోవచ్చు, మంచిగా చూడొచ్చు. ఓ మా ఓడంటే మా అయ్య నానే. ఓ పోరి మీ ఓడు అంటే మీ అయ్య కాదు, సత్తిగా లేడా? ఓ అవును, సత్తిగాడు ఉన్నాడు కదా, పిలుద్దాం. అందరం కలిసి మంచిగా పోయి డీజేటిల్లు సినిమా చూసి వద్దాం. సరేనే. సూతర్ ఎందుకు చూడరు? ఏంటి అట్లా అంటే నువ్వు, ఏమైంది? వార్తలు చూడలేదా? 24వ తారీఖు రిజల్ట్ అంట. రిజల్టా? ఓ నీ అక్క, నాకు రిజల్ట్ అంటేనే భయం అవుతుంది. ఎందుకే భయం? 24వ తారీఖు కదా, అప్పటి వరకు భయపడుతుంది, భయపడకు. 24వ తారీఖు అంటే ఎప్పుడో లేదు, రేపే. కావాలంటే డేట్ చూసుకోండి. రేపేనా రిజల్ట్? అమ్మ తోడు నాకు ఘోరంగా భయం అవుతుంది. పొరి ఎందుకే నీకు భయం? మా లాంటి వాళ్ళు చదువు రాని వాళ్ళు అయితే భయపడాలి. గంట మంచిగా చదువుతావు, గంట మంచిగా ఎగ్జామ్స్ రాసినావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఒక సబ్జెక్టు మంచి రాయలేనే, పాస్ అవుతానో కాను అని భయం అవుతుంది. నేను మా పాస్ అవుతావు, గంట మంచిగా చదివి రాసినావు, పాస్ అవుతావు. మీకేదే పాస్ అయినా ఫెయిల్ అయినా లైక్ తీసుకుంటారు. నేను ఫెయిల్ అయితే మా బజార్ వాళ్ళు చుట్టాలు ఏదో ఒక మాట అంటారు, నాకు మంచిగా అనిపించదు. దేవుడా పాస్ అయ్యేలా చూడు. నువ్వు మా పాస్ అవుతావు అంటే పిచ్చి పిచ్చి కొరకు. ఏందిరా ఆడక్కలందరూ ఏడ కోసం ముచ్చట పెడుతుర్రు? ఏం లేదురా, రేపు మన రిజల్ట్ కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఊరిని అక్క, రేపేనా రా రిజల్ట్? రేపే రాయనగా నువ్వెందుకు షాక్ అవుతున్నావు? నువ్వు మా పాస్ అవుతావు, నీ ముందర కూర్చున్న గది కూడా పాస్ అవుతుంది. నేనైతే పక్కా పాస్ అవుతా, అవసరమైతే ఆనకంటే 2 మార్కులు ఎక్కువనే వస్తాయి. ఎందుకో తెలుసా? అని పేపర్లు అన్నీ గుంజుకొని రాసింది. నా దాంట్లో చూసిన మాత్రాన నాకంటే 2 మార్కులు ఎక్కువ వస్తాయి అనే అంత సీన్ లేదు, నువ్వు పాస్ అయ్యాడో గొప్ప. సరే గాని ఎవ్వరు పాస్ అయినా గాని అందరూ కోని కోసుడే దావత్ ఇచ్చుడే. సరే నానే గీత? సరేనే. సరే ఓల్ పాస్ అయితే వాళ్ళు దావత్ ఇచ్చుడే. అబ్బా టైం 4 రిజల్ట్ ఓపెన్ అయ్యే టైం అయింది. అరే సైడ్ ఓపెన్ అయింది ఆల్రెడీ, మరి చెప్పురా కావేరి చెప్పురా. అబ్బా నాదెందుకు గలని చెప్పమను, చెప్తున్నా మీరు. అబ్బా నాదెందుకే, నువ్వు చెప్పే గీత. అమ్మా నేను చెప్పాను, నాకు మస్తు భయం అవుతుంది. అవును గాని మా అందరి అడుగుతున్నావు, ఫస్ట్ నీకు చూసుకోరాదురా. ఎవరు చెప్పకుంటే ఏంది, నేనే చూసుకుంటా. అమ్మయ్య నేనైతే పాస్ అయినా. కావేరి ఆల్రెడీ నేను చెప్పురా. చెప్పిన కొట్టుకో. చెంచల కావేరి పాస్. నువ్వు పాస్ అయినవరా? అనుషా నీ ఆల్రెడీ నెంబర్ చెప్పు. నీ దానికంటే ఒకటి తక్కువ కొట్టుకుంటున్నా, హాల్ టికెట్ నెంబర్ చెప్పు అని పడుతుందిగా. పంగా అనుష పాస్. అమ్మా నాకన్నా 2 ఎక్కువ మార్కులు వచ్చినాయి. పాస్ అయినా కోడి కోసుడే దావత్ ఇచ్చుడే, పాస్ అయినా. గీత నువ్వు చెప్పురా, నేను ఒకటే ఉంది. చెప్తున్నా చూడు. అబ్బా గీత ఒక సబ్జెక్ట్ పోయిందిగా. గీత ఒక సబ్జెక్ట్ పోయినవరా? నేను అనుకున్నానే అప్పుడే, ఒక సబ్జెక్ట్ మంచి రాలే అని చెప్పినా కదనే. ఏం కాదులేవి, ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ సప్లీలో రాసుకోవచ్చు, అంతేగాని ఎందుకే బాధపడడం. నీకే నేను పాస్ అయినా, ఫెయిల్ అయితే నా బాధ ఏందో నీకు తెలుస్తుంది. మా బజార్ వాళ్ళందరూ ఏదో ఒక మాట అంటారు, బయటకు వెళ్ళాలంటే ఇజ్జత్ పోతుంది. నలుగురు 4 మాటలు అంటారు, నువ్వు పట్టించుకోవద్దే. మన బతికేందో మనం బతకాలి, అంతేగాని వాళ్ళు ఒక మాట వీళ్ళు ఒక మాట అంటుండని మంది కోసం బతకొద్దు మనం. సరేనే. ఏడి పోతున్నావే? అరే కానీ మనం ఇవాళ ఫుల్గా ఫోన్ దావత్ చేసుకోవాలి అంతే. సరే కానీ ఇది ఎటు పోయింది? అమ్మో ఫెయిల్ అయినా ఏమైనా చేసుకుంటుంది, ఫోన్ చేయండి. ఎటు పోయింది? ఏమైనా ఎత్తుకుదాం పారా. ఈడెవరు ఉన్నారు, అలా అడుగుదాం ఎటు పోయిందో, అడిగితే చెప్తారు కదా.
ఓ తాత ఇటు బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చిందా? అరే అటు పోయిందంట, పాడుగా పోదాం. అవును అమ్మ, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినందుకే ఇజ్జత్ తీస్తుంది. మళ్ళీ మంచిగా చదువుకొని ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం. అమ్మ ఫెయిల్ అయినావని మందు బాటిల్ పట్టుకొని మందు తాగుతావని అనుకుంటే నువ్వేంది బుక్కులు పట్టుకొని మంచిగా చదువుతాను. మేము ఎంత భయపడి వస్తాం కదా, నేను నీకోసం ఊరంతా తిరిగి వస్తుంది. నాకేం బాధనే, ఫెయిల్ అయితే మళ్ళీ అవుతాను, మళ్ళీ రాసి పాస్ అవుతా. ఇదేదో ముందునే చెప్తే మంచిగా కోడింగ్ వస్తుంది, దావత్ చేసుకుంది కదా అందరం కలిసి. మరి ఇప్పుడే దావత్ చేసుకో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.